ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. ఒసేయ్, నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్త డెవిల్ లవరు. ప్లీజ్ బాదు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నారా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి. కాల్ టాక్సీయా? నారాయణ పిలిచారా? అబ్బా, జడిసారా? ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషనా? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్. ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. బి పాజిటివ్. అసలు కేసేంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపి. ఆ పని వీళ్ళతో చేయండి సార్. ఆటోగ్రాఫ్ సార్. బి పాజిటివ్. ఆ మేడం, కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకుల పేపర్ మీద మేడమా? సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్ లో ఎవరు స్వామి? రామస్వామి. ఏంటి వేషం? నేను సన్యాసంలో కలిసిపోతున్నాను. నువ్వు సన్నాసివని తెలిసే కదరా ప్రేమించాను. నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడతానే. మనకి పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది. పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా. మా అత్త ఒప్పిస్తుంది కదా. నువ్వు మీ అత్త ఎన్ని జిమ్ముక్కులు చేసినా మన పెళ్లి జరగదు. ఇదేనా నీ వర్షన్? ఎస్, నువ్వంటే నాకెవర్షను. సరే, నా వర్షన్ కూడా విను. ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను. మన పెళ్ళెప్పుడని వేధించను. అంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటాను. నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను. వన్ సైడ్ లవ్ చేస్తాను. ఏంటే? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, చెలియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎన్ని వేషాలు వేసినా వదిలేలేదే. నారాయణ, ఆ, ఏంట్రా ఇది? ఇవ్వండి సార్. మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయనే లాయర్ గోపాల. నమస్తే. నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6'8". మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ. మా ఆవిడ. అదేంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? మా ఆవిడ వల్ల నేను శ్రీరాముణ్ణి. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలను. ఏమండి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గాని ఆఫీస్ లో గాని ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థ్యాంక్స్ మిస్టర్ గోపాల్ గారు. మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్? అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా. అని ఎవరు చెప్పారు? మీ ఆవిడే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. ఆ. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం. ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకున్నారా? అభిపే అదేం లేదండి. ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం మీరు చేసుకోవాలి? హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. సీత, ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు,
మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్ కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా, రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంత లేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరున పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు. మల్లీశ్వరి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? ఓహో ఇదా కథ, చెప్తా. తప్పైందిరా, తెలియక జరిగిందిరా. ప్రేమించరా, మళ్ళీ పెళ్ళాడరా. ఏం లే పంతులు, నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. అరే పార్దు అని విలువ. అరే అన్నా నన్ను కొడతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు అమ్మని పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా ధనాదర్చి కొడుతుడు. ఇంతకు నీ పేరేంది? బలి చక్రవర్తి. రేయ్ ఈయన తలిగిరా, నేను ఈయన తలిగిస్తా. ఏమండి, మీరు రోజు కథ వింటాం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు. అసలు మీరు సినిమా తీస్తారు లేదు చెప్పండి. చూడు, ఆ. నా సమస్య తీరితే తప్ప నీ సినిమా తీనయ్యా. ఆహా. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుద్దండి. డాన్స్ బేబీ డాన్స్ అంటది. సార్, ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు సార్. ఏంది పెండ్లంట? అవునక్క అంట. కొట్టండిరా. ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు. చెప్పు. దగులుబాజీ దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పిల్లెవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెప్పు. చెబుతానక్క. వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తాను. చెప్పు. చెబుతున్నాం కదండి, మూసుకో. అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ, ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది. ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది. ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది. ఇప్పుడు చెప్పక్క, తప్పు ఆకలేసిన బిడ్డదా, గురి తప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. నువ్విన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు వినొచ్చా. నువ్వేనా? నిన్నే. బిడ్డ జాగ్రత్త. బెడ్ ఏంటి? పిట్ట, ఆ, రెట్ట, ఆ. బిడ్డ, బెడ్డ, రెట్ట, పిట్ట, బిడ్డ. దీనంతటికీ కారణం నువ్వేరా. కథ ఆయన చెప్తే కార్డు నాకేస్తారంటే ఆయనైతే రెట్ట నువ్వు కాబట్టి. మీకు రెట్ట ఎవరో తెలియలేదు. అనగనగా ఏయ్, ఈ గణగణలన్నీ ఆపు. ఈసారి ఇలాంటి కామెడీ గ్యాంగ్తో కాదు, మెయిన్ విలన్తో వస్తాను. రెడీగా ఉండు. ఏమండి, ఈ విషయం వెంకటరత్నం వాడు చెప్పకముందే మీ ఫ్లాష్ బ్యాక్ ఏముందో చెప్తే అందులోంచి బయటపడే మార్గం నేను చెప్తాను. ఈ చావుగోల తప్పాలంటే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో
నీతో చెప్పాలి. నా దూరపు బంధువు వెంకటరత్నం చెల్లి పెళ్లి చూద్దామని వెళ్ళాను. ఇదిగో పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం బావ. మరీ చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. ఆ, అవునా? అయ్యో నిజమా? అవును. బావా రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయవయ్యా. అక్క 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 పెళ్లి కొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. ఏయ్, పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? బావా చచ్చిపోయాడు. అన్నయ్య గారు అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా అయ్యో ఏమండి పిచ్చా, ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లెమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాణ్ణి కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదనకు. కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటే గిల్లు వేసే అన్న. వేసేయ్. బావా బా బా బావా ప్లీజ్ బా బావా. బావా నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకొచ్చి చెప్తాను కదా.